హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్. సో కొంతమందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది, అంటే గర్భాన్ని ఎలా లెక్కించుకోవాలక్క. సో నా లాస్ట్ ఎల్ఎంపీ డేట్ ఇది, సో నాకు ప్రజెంట్ ఎన్ని వారాలని అయితే అడుగుతూ ఉంటారనమాట. సో వారాలలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాగే మీకు పీరియడ్ వచ్చిన నెల నుంచే సో మీరు మంత్స్ కూడా లెక్కించుకుంటూ ఉంటారనమాట. సో అసలు ఎలా గర్భాన్ని ఎలా లెక్కించుకోవాలి, సో మనకి ప్రజెంట్ ఎన్ని వారాలు నడుస్తుంది, ఎన్ని నెలలు నడుస్తుంది, ఎన్నో త్రైమాసికం, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో చాలామంది మన సిస్టర్స్కి డౌట్స్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అందరికీ క్లారిటీగా తెలియదు కదా, సో గర్భాన్ని ఎలా లెక్కించుకోవాలి అనేసి. సో అందరూ కూడా వాళ్ళ ఎల్ఎంపీ డేట్ నాకు పెట్టేసి అక్క చెప్పండి మాకు ప్రజెంట్ ఎన్ని వారాలు నడుస్తున్నాయని అడుగుతూ ఉంటారనమాట. సో ఈజీగా దీన్ని మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. సో మనకి గర్భధారణ సమయం అనేది మామూలుగా 9 నెలలుగా అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో మనకి 9 నెలల గర్భం అన్నమాట. సో దీన్ని రోజులుగా చూసుకుంటే 228 రోజులుగా చూసుకోవచ్చు, వారాలుగా చూసుకుంటే 40 వారాలు అన్నమాట. సో మనకి 40 వారాల ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో ఒక్కో నెలకి కూడా 4 వారాల చొప్పున ఉంటుందన్నమాట. సో నేను క్లియర్గా వినండి, క్లియర్గా చెప్తాను కూడా, మీకు మంచిగా అర్థమయ్యేలానే చెప్తాను. ఎప్పుడైతే మనకు పీరియడ్ వస్తుందో ఆ రోజు నుంచి, అలాగే మనకి ఓవలేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి అండం అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రెండింటి మధ్యలో కూడా 2 వారాల టైం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఎలా లెక్కించుకోవాలక్క? సో మనము చాలామంది సో మనకి కన్సీవ్ అయిన నెల నుంచే లెక్కించుకోవాలి అంటున్నారు. సో మరి ఎలా? సో మనం పీరియడ్ వచ్చిన రోజు నుంచే మనకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? సో ఇవన్నీ కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. సో ఓకే, మీరు అనేది కూడా నిజమే. ప్రతి స్త్రీకి కూడా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఆడవాళ్ళకి ప్రతి 28 రోజులకు ఒకసారి అయితే మనకి పీరియడ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి అటు ఇటుగా ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా, అంటే 30 రోజుల్లోనే వస్తుందన్నమాట. సో 28 రోజులకు ఒకసారి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే వస్తూ ఉంటుంది. కొంతమంది డిలేడ్ పీరియడ్స్ కూడా వస్తూ ఉంటాయి, అంటే కొంతమందికి వస్తూ ఉంటుంది, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే 10 days 15 days లేట్గా వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఇలా అంటే అసలు పీరియడ్స్ అనేవి అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అన్నమాట. సో మన ప్రెగ్నెన్సీని ఎలా లెక్కించుకోవాలి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనకి ఎన్ని నెలలు నడుస్తున్నాయి, ఎన్ని వారాలు నడుస్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. సో మరి వారాలుగా ఎలా లెక్కించుకోవాలి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి గర్భం యొక్క వయసుని ఎలా లెక్కించుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్గా మీకు ఆగస్టు 1st తారీఖు లాస్ట్ ఎల్ఎంపీ డేట్ అన్నమాట, ఈ రోజున పీరియడ్ వచ్చింది. సో మీకు చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది, సో ఎలా అక్క, సో మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఈ రోజు పీరియడ్ వస్తే ఈ రోజునే ప్రెగ్నెన్సీ అనేది రాదు కదా అని ఒక డౌట్ అయితే వస్తుంటుంది అన్నమాట. సో మీరు ఏం చేయాలి అంటే సో మీకు ఈ రోజున వచ్చింది, కానీ సో మీకు ఈ రోజులలో అంటే మీకు 28 రోజుల్లో ఒక్కొక్కసారి మనకు పీరియడ్ అయితే వస్తుంది కదా. సో ఈ రోజులలో మీకు ఎప్పుడైనా కూడా అంటే ఫెర్టిలైజేషన్ జరగవచ్చు అన్నమాట. అంటే మీకు ఈ రోజులలో ఎప్పుడైనా కూడా గర్భం అనేది సో స్టార్ట్ అయిందన్నమాట. సో అందుకనే మీకు ఎప్పుడు కూడా లాస్ట్ ఎల్ఎంపీ డేట్ అనేది అడుగుతారు డాక్టర్స్. సో అందుకనే మీరు ఎలా లెక్కించుకోవాలంటే మీకు లాస్ట్ పీరియడ్స్ వచ్చిన రోజు నుంచి 1 2 3 4 5 6 7 సో 7 days. సో ఓకేనా, మంగళవారాలు చూసుకోండి, ఇక్కడ మంగళవారము, సో ఫస్ట్ మళ్ళీ సెకండ్ మళ్ళీ మంగళవారం. సో మళ్ళీ ఇది 1 అనుకోండి, సో ఇలా 1. సో నెక్స్ట్ మళ్ళీ 1 2 3 4 5 6 7 సో 2 రెండో వారం. సో 1 2 3 4 5 6 7 మూడవ వారం. ఇక 1 2 3 4 5 6 7 4వ వారం. సో 1 month. సో ఇలా అన్నమాట. సో ఇలా లెక్కించుకోండి. అంటే మీకు 16వ తారీఖు వచ్చినా కూడా, ఎగ్జాంపుల్గా 16వ తారీఖు వచ్చినా కూడా సో ఆ బుధవారం రోజు అయింది కదా, సో నెక్స్ట్ బుధవారం, సో 1 week, సో మళ్ళీ నెక్స్ట్ బుధవారం, సో సెకండ్ వీక్, ఇట్లా లెక్కించుకోవాలన్నమాట. సో ఇలా మీరు ఇప్పుడు ఇలా లెక్కించుకున్నారు కదా, సో 4 వారాలు అయింది కదా. సో నెక్స్ట్ 4 వారాలు అయింది, సో మంగళవారం. సో మంగళవారం వచ్చేసరికి ఎన్ని వారాలు అయిపోయింది, 5వ వారం. సో నెక్స్ట్ మంగళవారం 6వ వారం.
సో నెక్స్ట్ మంగళవారం 7వ వారం, నెక్స్ట్ మంగళవారం 8వ వారం. సో ఇలాగా మనకి ప్రతి నెల కూడా 4 వారాల చొప్పున ఇలా మీకు ఎప్పుడైతే పీరియడ్ అనేది మిస్ అయిందో ఆ రోజు నుంచి ఇలా వారాలుగా లెక్కించుకుంటే మనకి 40 వారాల ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో లాస్ట్గా మనకి ఏ నెల అయితే ఈడిటి డేట్ అనేది అంటే మనకి డెలివరీ డేట్ అనేది కూడా మనము చూసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, 40 వీక్స్ 8 వారాలు అయిపోయింది. ఓకేనా, చూడండి 8, 9, 10, 11, 12, 13 వారాలు. సో 13 వారాలు అయిపోయింది కదా. సో 13 వారాల గర్భవతి అంటే మొదటి త్రైమాసికం అయిపోయింది, మొదటి 3 నెలలు అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ 4వ నెలలో పడ్డారు. సో 4వ నెలలో 14వ వారం, 15వ వారం, 16వ వారం, 17వ వారం. సో 4వ నెల కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక 5వ నెల చూసుకోండి. సో 5వ నెలలో 17 అయిపోయింది కదా. ఇగో 18వ వారం, 19వ వారం, 20వ వారం, 21వ వారం. సో అంటే 5వ నెల కంప్లీట్ అయిపోయింది. 22వ వారం, 23, 24, 25, 26. ఓకేనా, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 34, 35, 36, 37, 38, 38, 39, 40. చూసారు కదా, మే నెల 9వ తారీఖు ఈ డేట్ అనేది ఉందన్నమాట. అంటే సో చూసారు కదా, మనకి 40వ వారం వచ్చే వరకు మే నెల వచ్చిందన్నమాట. సో మరి మనకు 9 నెలలు ఉన్నాయా లేదా అనేది కూడా చూసేసుకుందాం. సో 1 ఆగస్టు, 2వ నెల సెప్టెంబర్, 3వ నెల అక్టోబర్, 4వ నెల నవంబర్, 5వ నెల డిసెంబర్, 6వ నెల జనవరి, 7వ నెల ఫిబ్రవరి, 8వ నెల మార్చి, 9వ నెల ఏప్రిల్. సో మనకి లాస్ట్ ఈడిట్ డేట్ చూసారు కదా. సో మే నెల అంటే 10వ నెల అన్నట్టు. సో 10వ నెలలో మనకి ఈడిట్ డేట్ 9వ తారీఖు వచ్చింది. సో ఈ డేట్ రాకముందే మనం డెలివరీ కూడా అవ్వచ్చు అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే కొంతమందికి సిజేరియన్ డెలివరీ వాళ్ళు ఎదురు చూసి ఇంకా పెయిన్స్ రానప్పుడు సో ఈ లోపు ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ నార్మల్ డెలివరీ అయితే సో ఈ నెలల్లోనే మనకి సో 37 వీక్స్ తర్వాత సో ఎప్పుడైనా కూడా మనకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో మనకి ఈడిటి డేట్, సో మన నెలని ఎలా లెక్కించుకోవాలి, వారాలని ఎలా లెక్కించుకోవాలి. ఇక త్రైమాసికంలో కనుక చూసుకుంటే సో మొదటి త్రైమాసికంలో 3 నెలలు అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మొదటి నెల నుంచి 3 నెలల వరకు మొదటి త్రైమాసికంగా చెప్పుకోవచ్చు. ఈ మొదటి త్రైమాసికంలో 13 వారాలు అయితే ఉంటాయన్నమాట. సో మొదటి నెలను 1వ వారం నుండి 4వ వారాలుగా చూసుకోవచ్చు. ఇక 2వ నెలని 5వ వారం నుంచి 8వ వారంగా చూసుకోవచ్చు. ఇక 3వ నెలని 9వ వారం నుంచి 13వ వారాలుగా లెక్కించుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనకు ఒక్క నెల డేట్స్ అనేవి కూడా మనకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి సో ఇందులో మనము ఇలా అయితే లెక్కించుకోగలుగుతాం అన్నమాట. సో ఇక 2వ త్రైమాసికానికి వచ్చే వరకు 14 నుంచి 27 వారాలు అయితే ఉంటుంది ఈ 2వ త్రైమాసికంలో. అంటే 4వ నెల నుంచి 6వ నెల వరకు అన్నమాట. సో
సో ఇక 4వ నెలలో 14వ వారం నుండి 17వ వారాలుగా చూసుకోగలుగుతాం. ఇక 5వ నెలలో 18 నుంచి 22 వారాలుగా చెప్పుకోవచ్చు. ఇక 6వ నెలలో 23వ వారం నుంచి 27 వారాలుగా చెప్పుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 3వ త్రైమాసికానికి వచ్చేటప్పటికి 28 వారాల నుండి 40 వారాలుగా అయితే 3వ త్రైమాసికాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఇక 7వ నెలలో ఎన్ని వారం అంటే 28వ వారం నుండి 31వ వారంగా చెప్పుకోవచ్చు. ఇక 8వ నెలలో 32 వారాల నుండి 35 వారాలుగా, 9వ నెలలో 36 నుండి 40 వారాలుగా అయితే చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో మనకి ఇందులోనే మన ఎల్ఎంపి డేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అలాగే సో మనకి ప్రజెంట్ ఎన్ని నెలలు నడుస్తున్నాయి, ఎన్ని వారాలు నడుస్తున్నాయి, ఎన్నో త్రైమాసికంలో ఉన్నాము, సో ఇదంతా కూడా క్లియర్గా చూసారు కదా. అలాగే ఇందులో మన ఈడీజీ డేట్ని కూడా ఇలాగే లెక్కించుకోవాలన్నమాట. సో ఇది ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీ ప్రెగ్నెన్సీ యొక్క వయసు అనేది మీకు లెక్కించుకోవడం సరిగ్గా తెలియకపోతే ఈ వీడియోలో క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.